సో హలో భయ్య, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మ్యాక్స్ ఎక్స్ప్లెయిన్ తెలుగు అనమాట. ఈరోజు ప్రశాంతంగా స్టూడియోలో కూర్చొని వర్క్ చేద్దామని కూర్చుంటే దోమలు అయితే విపరీతంగా కొడుతున్నాయి. చూడొచ్చు ఎన్ని దోమలు ఉన్నాయో. ఈరోజు ఎలాగైనా చేసి దోమలంటే తరిమి కొట్టాలని చెప్పి ఒక మంచి పక్కా ప్లాన్తో అయితే వచ్చాను. ఈరోజు ఎలాగైనా చేసి దోమలంటే అయితే లేపేయాలన్నమాట. అందుకే నా దగ్గర ఉన్న ఒక పాత మస్కిటో బ్యాట్ని అయితే తీసుకొచ్చాను. ఈ మస్కిటో బ్యాట్ అయితే మనం దోమలను అయితే లేపేయబోతున్నాం. ఇక్కడైతే దోమ ఉంది, దీన్ని అయితే లేపేద్దాం అనమాట. సో ఇది సడన్గా ఏమైందో తెలియదు కానీ మన మస్కిటో బ్యాట్ అయితే వర్క్ అవడం అయితే ఆగిపోయింది. నాకు తెలిసి మళ్ళీ మనకు పని పడింది అనమాట. దోమ ఇవ్వడం ఎలా ఎగిరిపోతుంది ఏమో అంటుంది. సో గైస్ ఈరోజు ఎలాగైనా ఈ మస్కిటో బ్యాట్ని రిపేర్ చేసి తర్వాత ఈ దోమల పని అయితే చూద్దాం అనమాట. ఈరోజు మస్కిటో బ్యాట్ని టోటల్ ఓపెన్ చేసి రిపేర్ చేసి ఆ తర్వాత మస్కిటో సంగతి అయితే చూద్దాం అనమాట. లెట్స్ గో. సో గైస్ ఈ మస్కిటో బ్యాట్ని అయితే ఓపెన్ చేశాను అనమాట స్క్రూ డ్రైవర్తో. నేనైతే అన్ని పర్ఫెక్ట్ ఉంది అనుకుంటా, బ్యాటరీ కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంది. కానీ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే వైర్ అయితే డీసోల్డరింగ్ అయిపోయింది అనమాట. ఈ వైర్ని అయితే మనం ప్రాపర్గా సోల్డరింగ్ చేసుకోవాలి. సోల్డరింగ్ అయినంతో నేను ప్రాపర్గా అయితే సోల్డరింగ్ చేసుకున్నాను. చూడొచ్చు ఇలా ప్రాపర్గా మీరు కూడా సోల్డరింగ్ చేసుకోండి. నేనైతే వైర్ అయితే సోల్డరింగ్ చేశాను. సేమ్ యాస్టీజ్ ఎక్కడైతే ఊడిపోయిందో అక్కడైతే సోల్డరింగ్ చేసుకున్నమాట. ఇలా సోల్డరింగ్ చేసుకున్న తర్వాత యాస్టీజ్ మళ్ళీ క్యాప్ అయితే ఫిట్ చేసుకోండి. ఇలా క్యాప్ అయితే ఫిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేద్దాం. నాకైతే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. చూడొచ్చు చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం. ఇక మొదలెడదామా?